హలో అండి, నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తాము. రండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు వేసుకుందాం. వెల్లుల్లి ఫ్రెష్గా రుబ్బిండేది, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తర్వాత చిల్లీ, కస్తూరి మేతి, బిర్యానీ లీఫ్, షాజీరా, చెక్క, కొద్దిగా అనానస్ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇది జాజికాయ అండి. ఈ జాజికాయని 1 కేజీ అవుతుంది. ఇది దీంట్లో సగం వేసుకుంటే చాలు. జాజికాయ వేస్తే ఆ గుమ్మగుమ్మలు చాలా బాగా వస్తుంది. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, బా గుమ్మగుమ్మని వస్తుందండి స్మెల్. ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకున్న పుదీనా, నైస్గా కట్ చేసుకున్నాను చూడండి. పుదీనా ఎంత బాగా కట్ చేసుకున్నాను. ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. టైంలో కూడా శక్తిలో తీసుకున్నాను అండి, బాగుంటుంది శక్తిది. ఇది కొద్దిగా వేసుకున్నాము. ఒక స్పూన్ మాత్రం శక్తిలోనే తీసుకున్నాను. శక్తి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాం. వేసుకుందాం. 100 గ్రామ్స్ పెరుగు యూస్ చేసుకుంటానండి. నెయ్యి. ఈ మసాలా అంతా మిక్స్ చేసిన చికెన్ను ఒక అరగంట పక్కన మూత మూసి పెట్టేస్తాం. కొద్దిగా యాలక్కి అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ అయింది. ఇప్పుడు దమ్ముకు స్టార్ట్ చేసుకుందాం. బిర్యానీకి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. హాఫ్ కేజీ కాబట్టి ఒక 100 గ్రాములు చాలు. రైస్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ రెడీగా ఉంది. దమ్లోకి ఉడుకుతా ఉన్న నీటిలోకి రైస్ వేసుకోవాలి. ఇదే వాటర్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వేగుతుంది. లైట్గా వేగినప్పుడు 50% వేగినప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలానే ఫ్రై కానివ్వాలండి. అప్పుడే మనకు అనుకున్న టేస్ట్ని రీచ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ నీట్గా ఫ్రై కానివ్వాలండి. అప్పుడే మనం అనుకున్న టేస్ట్ రీచ్ అవ్వగలము. ఎందుకంటే ఆ నెయ్యి, ఆ మసాలాలన్నీ బాగా పీసులకి పట్టుతుంది. దానివల్ల మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు 70 నుండి 80% అయిందండి. చూడండి. ఇప్పుడు దమ్ వేసుకుందాం. తర్వాత రైస్ వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, తర్వాత ఫైనల్లో కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన నెయ్యి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాము. 5 నుంచి 7 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండి తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మీడియంలో పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా దమ్ వేస్తామండి. ఆ ఫ్లేవర్ అన్నీ ఆ రైస్కి అన్నిటికీ పట్టేస్తుంది. అప్పుడు దాని మజాగా ఉంటుంది. 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దమ్ అయిందండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయింది. తర్వాత ఆఫ్ చేసి అట్లే ఒక 5 మినిట్స్ అట్లే పెట్టినాము. ఇప్పుడు గుమగుమలు వస్తూ ఉందండి. చూడండి.
కలరు ఏం ఫుడ్ కలరు నేను వేయలేదు, అంతా న్యాచురల్గానే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద మసాలా చూడండి, వావ్ సూపర్గానే కలర్ వచ్చేసింది. ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయినట్టు వచ్చేసిందండి. బాగా ఉడికిపోయింది పీసు. కొద్దిగా టేస్ట్ చేద్దాము. కలర్లో రెండు కలర్లు వేసినట్ల బాగా కలర్ఫుల్గాను ఉంది. న్యాచురల్ ఫుడ్ అండి, దీంట్లోకి ఏ కెమికల్ వేయలేదు, ఏ టేస్టింగ్ సాల్ట్లో లేదు. ఒకసారి టేస్ట్ చేద్దాము. అబ్బబ్బబ్బా, చాలా బాగుందండి, అమోఘం. దీనికి వేరే మాటలు ఏమి నోట్లో వస్తూ లేదు, అంత సూపర్గా వచ్చిందండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని చేసుకొని ఈ విధంగా తినాలని కోరుకుంటా ఉన్నాను. న్యాచురల్గా చేసిండే కబాబ్ ఇది, ఫుడ్ కలర్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్లు ఇవన్నీ వేయకుండా సహజ విధంగా చేసిండే కబాబ్ అండి. చూడండి, కలర్ లేదు, హెల్త్కి ఎటువంటి హాని కలిగించదు. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కొత్త విధానాలు వంటలు చూపిస్తాను. బిర్యానీ చేశారు, చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.